ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయాన ఈ వాక్యాన్ని వింటున్న మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఆదికాండం 27వ అధ్యాయం 28వ వాక్యాన్ని మనం చదువుకుందాం. చదవండి. ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయాన్ని దేవుడు అనుగ్రహిస్తున్న వాగ్దానాల పరంపర ఇది. ఒకటి కాదు, 4 వాగ్దానాలు, 4 దీవెనలు, ప్రాముఖ్యంగా ప్రత్యేకమైన దీవెనలు దానిలో దాగి ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక తండ్రి ఇస్తున్న దీవెన. తండ్రి తన కుమారుణ్ణి ప్రేమించి ఒక తండ్రి ఇస్తున్నటువంటి దీవెనలు ఇవి. చూడండి, నేను ఈ ఉదయకాల సమయం మనం గమనిస్తే ప్రాముఖ్యంగా పిల్లల విషయంలో తల్లికి ప్రేమ ఉంటుంది, తండ్రికి చాలా బాధ్యత అనేది ఉంటుంది. కనుక ఈ మాటను ఒక తండ్రి తన కుమారుని గురించి మరి ప్రాముఖ్యంగా దీవిస్తూ ఈ మాటలు చెప్పడం జరుగుతుంది బైబిల్ గ్రంథంలో. హల్లెలూయా. హల్లెలూయా. తల్లిదండ్రులు మనం గమనిస్తే వాళ్ళకి జరిగినా జరగకపోయినా, వాళ్ళెంత ఇబ్బందుల మధ్యలో ఉన్నా కూడా పిల్లలకి మాత్రం భాగ్యం కలగాలని కోరుకుంటారు. ప్రతి తల్లిదండ్రులు వాళ్ళు ఎంత ఇబ్బంది పడినా పిల్లలకు మాత్రం వాళ్ళు భాగ్యవంతులుగా మారాలని, ఒకవేళ వాళ్ళ శరీరంలో నష్టం కలిగినా, వాళ్ళకి ఇబ్బందే కలిగినా, వాళ్ళ పిల్లలు మాత్రం ఆరోగ్యంతోనూ క్షేమంతోనూ వాళ్ళు వర్ధిల్లాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అవునా కదా? కనుక ఈ మాటలు వింటున్నటువంటి పిల్లలైతే మీరు గమనించాల్సింది, ఈ లోకంలో ప్రాముఖ్యంగా అనేకమైన ప్రేమలు ఉన్నాయి మీరు చూస్తున్నట్లుగా, కానీ తల్లిదండ్రుల ప్రేమని మించిన ప్రేమ ఈ లోకంలో ఎక్కడా లేదు. అలాంటి ఒక మంచి ప్రేమ, ప్యూరిటీగా ఉన్నటువంటి ప్రేమ ఎక్కడా లేదు. కనుక ఉదయకాలం అలాంటి ప్రేమించే తల్లిదండ్రులు నీకు ఉన్నారు అని అంటే నీకంటే ధన్యులు ఈ భూమి మీద ఎవరూ కూడా లేరు. నిన్ను ప్రేమించి నిన్ను గురించి బాధ్యతలు తీసుకొని నిన్ను గురించి అదే పనిగా ఆలోచించే తల్లిదండ్రులు నీకు ఉన్నారంటే అంతకంటే భూమి మీద ధన్యులు ఎవరూ లేరు. చాలామంది అంటారు, ప్రేమ ఉంటే సరిపోద్దా, ఏం బహుమతులు ఇవ్వాలా వాళ్ళు మీకు, మిమ్మల్ని గురించినటువంటి ఆ ప్రేమ, ఆ బాధ్యత. అయితే అలాంటి బిడ్డలను కలిగి ఉన్న తల్లిదండ్రులారా, మీరు కూడా ధన్యులే. మిమ్మల్ని ప్రేమించే బిడ్డలు ఉన్నారా, మిమ్మల్ని గురించి బాధ్యత తీసుకుంటూ మిమ్మల్ని ప్రేమించే బిడ్డలు ఉంటే అది కూడా మీరు ధన్యులే. ఒకవేళ వాళ్ళు నీ ఎడలో ఒకవేళ ప్రేమగా లేకపోయినా, అంటే మనం కొంతమంది తల్లిదండ్రులు బిడ్డల ఎడల ప్రేమ చూపిస్తారు, అది వేరే విషయం. సరే, ఉదయకాలం అయితే ఏది ఏమైనా తల్లిదండ్రుల యొక్క ప్రేమ అనేది చాలా ఉన్నతమైనది. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఉదయకాల సమయాన్ని మనం గమనిస్తే ఈ మాటలు ఎవరు అంటున్నారంటే, ఇస్సాకు తన అవసాన దశలో మాంసాన్ని కావాలని కోరుకొని ఆ మాంసాన్ని తిన్న తర్వాత తన కుమారుడైనటువంటి ఏశావును దీవిస్తున్నాను అనుకొని యాకోబు తల మీద చేయబెట్టి ఎంతో ఆతురతతో, ఆరాటంతో, తండ్రి ప్రేమ లోపల ఎంతో ఆరాటంతో అంటాడు కదా, 4 దీవెనలు ప్రకటించాడు. నీకు మొదటిదేంటి చదవండి ఆ మాట. ఆకాశపు మంచు నీ తల మీద కురవాలి. 2వది భూసారం నీకు కలగాలి. 3వది నీకు విస్తారమైన ధాన్యం. 4వది నీకు ద్రాక్షారసం. 4 దీవెనలు అక్కడ తన కుమారుడికి రావాలని, ఇక ఏది తక్కువ కాకుండా 4 కూడా అతని మనసులో ఉన్నటువంటి ఆరాటం కొలది ఇవన్నీ కూడా తన కుమారునికి రావాలని చెయ్యి చాపి దీవించినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. మొదటిగా మనం చూస్తే ఆకాశపు మంచు కురవాలని ఎందుకు కోరుకున్నాడు అనంటే, యాకోబు ఇస్సాకు అనుభవం కలిగిన వ్యక్తి. అతను వ్యవసాయం చేశాడు అని బైబిల్ సెలవిస్తుంది. అవునా? విత్తనం విత్తాడు, మంచి పంటను కోసాడు. కనుక వ్యవసాయదారుడు కనుక తన కుమారుడిని నిండారులుగా అంటాడు కదా, నీ మీద ఆకాశపు మంచు కురవాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆకాశపు మంచు కురిస్తేనే విస్తారమైన పంట పండిద్దని అతను ఎరిగిన వాడే తన కుమారుని అంటాడు, నీ తల మీద దేవుడు నీకు ఆకాశపు మంచు దేవుడు ఇవ్వాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆకాశపు మంచు పడితేనే పంట పరిపక్వ దశలోనికి వెళ్ళిద్దని ఇస్సాకు ఆశించిన వాడే అంటాడు కదా, ఆకాశపు మంచును కోరుకుంటాడు. ఎప్పుడైతే ఆకాశపు మంచు పడుతుందో అక్కడ విస్తారమైన దీవెన, విస్తారమైన పరిపక్వత కలుగుతుంది.
అంటే పంట చేతికి రావడం, పరిపక్వతకు రావాలి అని అంటే ఆకాశపు మంచు కురవాలి. కనుక ఈ ఉదయకాలం ఈ వాక్యాన్ని వింటున్న నీ వ్యక్తిగత జీవితంలో, కొందరి వ్యక్తిగత జీవితాలను మనం గమనిస్తే పంట వేస్తారు కానీ చేతికి ఫలితం రాదు. కొందరు పంట వేస్తారు, అనుకున్నంత ఆశించిన ఫలితం రాదు. అయితే తన కుమారుని పంట మాత్రం, తన కుమారుడు ఎలా ఉండాలంటే సంపూర్ణమైన పంటను కోయాలి, సంపూర్ణంగా దీవించబడాలని ఆశించిన ఈ తండ్రి అంటున్నాడు, నీకు ఆకాశపు మంచు నా దేవుడు దయచేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగునని మనం గమనిస్తే ఆకాశపు మంచే మన మీద లేకపోతే, మనం ఆ విస్తారమైన దీవెన మన జీవితంలో, అంటే ఆకాశపు మంచు నీ మీద లేకపోతే నీ కష్టార్జితం ఆశీర్వదించబడటం అనేది అసాధ్యం. ప్రతిదినం కష్టపడుతున్నావు, కష్టార్జితం తెస్తున్నావు, అది దీవించబడాలంటే నీ మీద ఆకాశపు మంచు, దేవుని కృప, దేవుని సహాయం నీ మీద లేకపోతే, దేవుని కృప నీ మీద లేకపోతే నువ్వు కష్టపడిన కష్టార్జితం కూడా దీవెనకరంగా ఉండదు. కనుక ఉదయకాలం ఆకాశపు మంచు. అలాగే రెండవది అంటాడు, భూసారం నీకు కావాలి. ఎందుకంటే భూమి మనం విత్తనం విత్తినప్పుడు అది మంచి పంట మన చేతికి రావాలి అంటే ఖచ్చితంగా భూమి సారం కలిగినదై ఉంటేనే పంట సరైన విత్తనం. లేకపోతే వచ్చే కాయలు ఎలా ఉంటాయి, పేలగా, విత్తనాలు కూడా సరిగా ఉండక వచ్చే ఫలాలు సరిగా రాక పంట సరిగా చేతికి రాదు, అనుకున్నంత ఆశీర్వాదం అక్కడ ఉండదు. కనుక అంటాడు కదా తండ్రి, నీ భూమి సారం కలిగినదై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే తన కుమారునికి ఒక శ్రేష్టమైనటువంటి భవిష్యత్తు కలగాలని ఆశించిన ఈ తండ్రి శ్రేష్టమైన పంటను పొందాలని అన్నింటినీ కూడా దానిలో జోడించంటాడు. ఆకాశపు మంచు కురవాలి. రెండవది, నీ భూమి సారము కలిగినదై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇది నీ పిల్లలు దేవుని చేత దీవించబడాలని ఆ రోజున అబ్రహాముతో దేవుడు అంటాడు కదా, నీ సంతానము ఆకాశ నక్షత్రాల వలె నేను ఆశీర్వదిస్తాను. ఆకాశపు నక్షత్రాలు ఎలా సమృద్ధితో విస్తారంగా ఉన్నాయో వాటిని నువ్వు లెక్కించలేవు కదా, అలాంటి దీవెనలు నేను అలా నీ సంతానాన్ని దీవిస్తానని ఈ ఉదయకాలం దేవుడు యాకోబు అంటాడు మరొక మాట, నీకు విస్తారమైన ధాన్యం కలగాలి. ఎలాంటి ధాన్యం? విస్తారమైన ధాన్యం జీవనానికి సాదృశ్యమై ఉండగా ధాన్యం ఆహారానికి సాదృశ్యంగా ఉంది. ఆహారమే లేకపోతే, ఆహారం సమృద్ధిగా ఉంటే విస్తారమైన అక్కడ జీవం ఉంటుంది. ఆహారం ఉన్న దగ్గర జీవం ఉంటుంది. అలాగే అక్కడ ఉంటుంది, మనం గమనిస్తాం కదా, కరువు ఉన్న దగ్గర మరణం ఉంటుంది. కనుక తన కుమారుడు ఎలా ఉండాలంటే విస్తారమైన ధాన్యాన్ని ఎందుకు కోరుకున్నాడంటే దీర్ఘాయువు కలిగి జీవించాలని. ఎంతో కాలం ఆహారాన్ని తిని సమృద్ధితో ఉండి బలము కలిగి దీర్ఘాయువు కలిగి తన కుమారుడు ఉండాలని ఆశించిన వాడే అంటాడు, నీకు విస్తారమైన ధాన్యం నా దేవుడు నీకు దయచేయును గాక అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా మనం గమనిస్తే నీకు ద్రాక్షారసాన్ని దేవుడు ఇవ్వాలి. ద్రాక్షారసం సంతోషానికి సాదృశ్యమని పలుసార్లు మనం వింటాం. చాలామంది జీవితాల్లో మనం గమనిస్తే మానవ జీవితంలో ఎన్ని ఉన్నా, తినడానికి ఉన్నా, ధరించుకోవడానికి ఉన్నా, మనుషులున్నా, ఆస్తున్నా, అంతస్తున్నా, అన్నీ ఉన్నా సంతోషం కనుక లేకపోతే మాత్రం అది తిన్నది వంటబట్టదు. అలాగే సంతోషం లేకపోతే ఎన్ని ఉన్నా కూడా వ్యర్థం. అది ఎరిగిన తండ్రి అంటున్నాడు, అన్నీ ఇచ్చాడా అయిపోలే అంటాడు, నీకు ద్రాక్షారసం కూడా కావాలి, అంటే నీకు సంతోషం కూడా కావాలి. మొత్తం కలిపి నీకు చెప్పాలంటే, అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఒక తండ్రి తన కుమారుని విషయంలో ఎంత బాధ్యతగా ఏమంటున్నాడు, ఆకాశపు మంచు కురవాలి. రెండవది, భూసారం కలిగి ఉండాలి. అలాగే చెప్పండి, మూడోది ఏంటి? విస్తారమైన ధాన్యం. అలాగే సంతోషం, ద్రాక్షారసం నీకు కావాలంటున్నాడు. ఈ లోకపు తండ్రి అయిన ఇస్సాకుకే ఇంత బాధ్యత కలిగి తన కుమారుని ఆశీర్వదిస్తే, ఆ తండ్రి దీవెని బట్టి నిజంగానే యాకోబు జీవితంలో ఎన్ని ఆటంకాలు కలిగినా ఆ తండ్రి ఆశీర్వాదాన్ని బట్టి ఆ తండ్రి ఎలా దీవించాడో ఆ తండ్రి దీవెన్ని దేవుడు స్థిరపరిచాడు. నిజముగా అతను ఏది తలపెట్టినా, ఆ రోజున లాబాను జీతాలు మార్చిన, మనుషులు అతను ఒకవేళ మోసమే చేసిన, దేవుడు ఏం చేసేవాడు, మచ్చలి అంటే మచ్చలిది పుట్టే, నొనటి నీ అంటే నొనటియే పుట్టే, మొత్తానికి ఏది ఏమైనా చేతి కర్రతో వెళ్ళిన వాడు 4 గుంపులుగా విడిపోయాడు. ఎంత దీవెనంటే ఆఖరికి ఒక భార్య దొరకడమే ఈ రోజున కష్టమయ్యి ముప్పతిప్పలు పడుతున్నారు, ఏదేదో చేస్తున్నారు. మొత్తానికి ఒక భార్య కాదు 4 భార్యలను ఇచ్చాడు.
అలాగే ఇది కోరుకోబాకండి, లేనిపోయింది 4 భార్యలను ఇచ్చాడు, బిడ్డలను ఇచ్చాడు. ఇలాంటి ఆశీర్వాదం ఎంతో దీవెన కలిగింది. హల్లెలూయా. ఎన్నో ఆటంకాలు ఎదురైనా తండ్రి దీవెన అతని మీద నిలబడింది. ప్రాముఖ్యంగా అన్నిటికీ మించి విస్తారమైన ధాన్యం, ఆహారము వాక్యానికి సాదృశ్యమై ఉండగా ఆత్మీయతలో కూడా అతన్ని దేవుడు ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఆఖరికి అంటాడు కదా, నేను ఇస్సాకు దేవుణ్ణే కాదు యాకోబు దేవుణ్ణి కూడా అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ ఉదయకాల సమయంలో ఇస్సాకు అంటే తండ్రి, మామూలు ఈ లోకపు తండ్రి యొక్క దీవెన్నే దేవుడు ఆ మాటని ఘనపరిచాడు. అతనికే అంత బిడ్డ మీద బాధ్యత ఉంటే ఇదిగో పరలోకపు తండ్రి అంటాడు కదా, మీరు చెడ్డవారి ఉండి కూడా మంచి ఈవుల్ని ఇవ్వాలనుకుంటున్నారు, మరి పరలోకపు తండ్రినైన నేను మంచి ఈవుల్ని నీకు ఇవ్వలేనా అంటున్నాడు. కనుక ఉదయకాలం ఒకవేళ నీ తల్లిదండ్రులు నిన్ను పట్టించుకోకపోతే, ఒకవేళ తల్లిదండ్రులు ప్రేమ కలిగిన తల్లిదండ్రులు అయితే దేవునికి స్తోత్రం. ఒకవేళ ప్రేమ కలిగిన తల్లిదండ్రులు లేరా, నీ విషయంలో బాధ్యత తీసుకున్న వాళ్ళు ఎవరు లేరా, ఇదిగో తండ్రి ఉదయకాలం దీవిస్తున్నాడు. పరలోకపు తండ్రి అంటున్నాడు కదా, నీకు ఆకాశపు మంచును అలాగనే భూసారమును అలాగే విస్తారమైన దాన్ని నోటితో ఒప్పుకోండి. 4వది ద్రాక్ష రసమును. ఇవన్నీ ఒకవేళ పాస్టమ్ గారు మేము పంటలు వేసుకోవట్లేదండి, మాకు ఈ భూసారం ఏంటంటే, నేను అంటాను పంటని కాదు, నీ జీవితానికి ఒక సారం కలిగిన జీవితం కలిగి నువ్వు ఏది తలపెట్టినా దానిలో విస్తారమైన దీవెన వర్షం, నీ సంతానం ఆకాశపు నక్షత్రముల వల్లే, అంటే విస్తరించే విధంగా, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు కూర్చోకుండా వాళ్ళు దీవించబడే విధంగా ఇవన్నీ కూడా మీకు కలగాలి అని అంటే ప్రభు అంటున్నాడు, ఏది ఏమైనా నీతో ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు, విస్తారమైన దీవెనే కాదు నెమ్మది కలిగి సంతోషం కలిగి నువ్వు జీవించాలని. మోకరించి ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా. ప్రభా, ఈ 4 దీవెనలు నాకు కలగాలి ప్రభా, నాకును నా బిడ్డలకును. ప్రభా, ఆ రోజున యాకోబుకి ఇస్సాకు దీవిస్తూ ఈ మాటలు అన్నప్పుడు ఆ మాటను మీరు ఘనపరిచారు కదా, నా జీవితంలో కూడా ఈ 4 అనుభవాలు నా కుటుంబంలో నా బిడ్డల జీవితంలో కలుగునట్లుగా ఇదిగో మీరు ఆజ్ఞాపించండి నాయనా అని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, నిత్యాశ్రయ దుర్గమ, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలను బట్టి నాయన మిమ్మల్ని కనపరుస్తూ ఉన్నాము నాయన. నిజమే నా తండ్రి, మా యొక్క భవిష్యత్తును గురించి బాధ్యత కలిగిన దేవునిగా ఈ ఉదయకాలము దిగి వచ్చి నాయన మా కలవరాల్లో కన్నీళ్ళలో మాకెవరూ లేరని ఎవరైతే నాయన కన్నీరు విడుస్తున్నారో, కన్న తల్లిదండ్రులు కూడా మమ్మల్ని పట్టించుకోలేని స్థితిలో మేమెందుకు బ్రతుకుతూ ఉన్నామని, ఎందుకు మాకు ఈ జీవితం అని ఒకవేళ కలవరపడుతూ ఉంటే ఈ ఉదయకాలం మీరు దర్శించారయ్యా. తండ్రి దీవెన, ఇదిగో తండ్రి యాకోబును చూసి ఇస్సాకు అంటున్నాడు, నీ జీవితంలో ఆకాశపు మంచు కురువును కాక నా కుమారుడా, నీకు విస్తారమైనటువంటి ధాన్య ద్రాక్షారసములను భూసారము కలిగినవి దీవించబడాలని ప్రభా దీవించినట్లుగా ఉదయకాలం ఎవరైతే నాయన నిరాశ నిస్పృహల చేత నాయన అయ్యా ఇదిగో వేదన పడుతూ ఉన్నారు, వారందరినీ కూడా మీరు దర్శించారయ్యా. నిశ్చయంగా వారు దీవించబడటం నీ చిత్తమని, నిశ్చయంగా ప్రభు వారి సారము కలిగిన ఆయన ఇదిగో వేరు తన్ని నాయన ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవించినట్లుగా మీరు సహాయం చేయండి నాయన. వారి జీవితాల్లో ఉన్న శాపము, దరిద్రత అయా సమస్తము కొట్టివేసిన ఆయన దీవెన కలుగునట్లుగా మీరు సహాయం చేయమని వేడుకొనుచు నాయన. ఉదయకాలపు దీవెన దయచేయండి నాయన. ఇదిగో తండ్రి, ప్రత్యేక దినాలు ఉంటే మరి మీరు ఆశీర్వదించండి. ఈ దినమంతా నీ ఆలోచన చేత వాగ్దానానుసారముగా నాయన ఫలభరితమైన అనుభవాల్లో ప్రతి బిడ్డను నడిపించి సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. దేవుడు నిశ్చయంగా ఈ దినమంతా మీకు తోడై ఉండి దేవుడు వాగ్దానానుసారంగా అనుగ్రహించినటువంటి దీవెనలన్నీ మీ తల మీదకి వచ్చి అవన్నీ కూడా మీకు ప్రాప్తించునుగాక. ఆమేన్.